హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పోస్టల్ జీడీఎస్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి. ఇక్కడ చూసుకోవచ్చు, మోర్ 1 డే లెఫ్ట్ అని చెప్పేసి అయితే, అంటే ఇంకొక రోజు మాత్రమే మిగిలి ఉంది. దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడానికి అండ్ అదేవిధంగా రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయని చెప్పేసి కూడా మనమైతే ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. అండ్ 50-60%, 70% ఉన్న వారికి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అని కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. వితౌట్ ఎనీ వేస్టింగ్ టైం, లెట్స్ బిగిన్ ద వీడియో. సో ఇక్కడ మనం దీనికి సంబంధించి కంప్లీట్గా డిస్కస్ చేసుకుందామండి. ఇక్కడ 21,413 వేకెన్సీస్తో అయితే జీటీఎస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిన సంగతి అయితే తెలిసిందే. సో రేపటికి 3 March 3 తోటి అయితే లాస్ట్ డేట్ అయితే అవ్వబోతుంది. సో అప్లికేషన్కి సంబంధించి ఎండ్ డేట్ అండ్ అదేవిధంగా 6, 7, 8 వచ్చేసి అప్లికేషన్స్ ఎడిటింగ్కి అయితే ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. సో అది ఎవరికంటే ఆల్రెడీ అప్లికేషన్స్ పెట్టుకున్న వారికి మాత్రమే. సో అప్లికేషన్స్ చేయకుండా March 6, 7, 8 నాడు అప్లై చేసుకుంటా అంటే కుదరదండి. ఇప్పుడే ఈరోజు రేపు తప్పకుండా అప్లై అయితే చేసుకోవాలి. ఎవరికైతే ఇంట్రెస్ట్ అవుతుందో ఆల్మోస్ట్ చేయండి గైస్. చేస్తే పోయేదేం లేదు. మహా అయితే ఒక 100 రూపీస్ అయితే పోతాయి. రాకపోతే కనుక అప్లై చేసి పెట్టండి. 6 లిస్టుల వరకు అయితే వస్తాయి. ఆ లిస్టులో మీ నేమ్స్ కూడా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. సో దానికి సంబంధించి ఆల్రెడీ చాలా వీడియోస్లో కూడా నేనైతే చెప్పడం అయితే జరిగింది. విత్ ప్రూఫ్తో కూడా పర్సంటేజ్ తక్కువ ఉన్న వారికి ఉద్యోగాలు వచ్చినాయి కూడా నేనైతే చూపించాను. సో మనం కంప్లీట్గా ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ లిస్ట్ వచ్చేసి ఎప్పుడు వస్తుందంటే కనుక ఇప్పుడు మార్చ్ అంటే రేపటికి 3 డేట్ రోజుకి అప్లికేషన్స్ క్లోజ్ అవుతాయి. అప్లికేషన్స్ క్లోజ్ అయిన 15 to 18 డేస్ అంటే 18+3 ఎన్ని రోజులు, March 21 వరకు మీకు తప్పకుండా ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది చూడడానికి అయితే ఉంటుంది. ఫస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత 10 డేస్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే, అంటే లిస్ట్లో నేమ్స్ ఉన్నవారు డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి అయితే వెళ్ళాలి. అందరికీ తెలిసిన విషయమే ఏ డాక్యుమెంట్స్ ఉండాలో కూడా నేనైతే వీడియోస్లో అయితే చెప్పాను. మీ ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ అదేవిధంగా 10th మార్క్స్ మెమో, కంప్యూటర్కి సంబంధించి ఉంటే కంప్యూటర్ సర్టిఫికేట్ అండ్ అదేవిధంగా ఇంకొకటి వచ్చేసి మనం కూడా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు కొందరు ఈడబ్ల్యూఎస్ వారు కానీ ఇప్పుడు వారు సర్టిఫికేట్స్ అయితే పెట్టే అన్న ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకుని ఉంటారు కదా, వారు తప్పకుండా ఆ సర్టిఫికేట్ అయితే మీరు ఒకవేళ ఉందని పెడితే కనుక తప్పకుండా మీరైతే ఆ సర్టిఫికేట్ అయితే తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మెడికల్ సర్టిఫికేట్. సో ఈ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండేలా చూసుకోండి. లేకపోతే కనుక తెప్పించుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇవైతే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ 15 to 18 డేస్, ఆల్మోస్ట్ 16, 17, 18కి 3 డేట్స్లో సెకండ్ మెరిట్ లిస్ట్. మళ్ళీ నెక్స్ట్ 10 డేస్ తర్వాత వచ్చేసి వెరిఫికేషన్. ఇలా 6 లిస్టులు అయితే రిలీజ్ అవుతాయి. సో అప్పటిలోపు మీకు దాంట్లో తప్పకుండా పేరుండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. సో మీరైతే గమనించండి. కొంతమంది లీస్ట్లో నేమ్ వచ్చినా కూడా వెరిఫికేషన్లో ఫెయిల్ అవుతారు. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మీకు ఎవరికైతే తక్కువ పర్సెంటేజ్ ఉందో రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో మరి థంబ్నెయిల్ పైన పర్సెంటేజ్ గురించి మెన్షన్ చేశారు, వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేరు అనుకుంటే కనుక నేను అంటే చాలా ఇప్పటికే లెంతీగా అవుతున్నాయి వీడియోస్. సో షార్ట్గా చేద్దామనే ఉద్దేశంతో రిలీజ్ చేస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో 2 to 3 వీడియోస్ అయితే చేయడం జరిగింది. 40%, 41, 50% వచ్చిన వారికి కూడా ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే వచ్చినాయని చెప్పేసి విత్ ప్రూఫ్తో మీకు అయితే చూపించాను. ఒకవేళ చూడాలనుకుంటే కనుక మన ఛానల్ ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి గైస్. సో ఇది అప్డేట్ అయితే కనుక అందరూ ఆల్మోస్ట్ అప్లై అయితే చేయండి. రేపటి వరకు లాస్ట్ డేట్ అవుతుంది. సో ఇది గైస్ వీడియో అయితే. వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.